ముందుగా పైవట్ టేబుల్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. రాజు, రవి, శ్రీను, రాకేష్ ఇట్లాగా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు వాళ్ళ అవసరం రీత్యా పెన్ను, పెన్సిలు, బుక్కు, పెన్సిల్, తర్వాత బాక్సు ఇట్లాగా డిఫరెంట్ ఐటమ్స్ని డిఫరెంట్ ప్రైస్కి కొన్నారు. అయితే ఇప్పుడు ఈ టేబుల్లో రాజు మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు, అలాగే రవి ఎంత ఖర్చు పెట్టాడు అని మనం అడిగితే రాజు నేమ్ ఉన్న ప్రతిసారి కూడా ఐటెంని చూసి రాజు ఈ ఐటెంని కొన్నాడు అని పక్కన రాసుకొని, మళ్ళీ రాజు ఇక్కడ ఒక ఐటెంని కొన్నాడు మళ్ళీ ఇది రాసుకొని, మళ్ళీ రాజు ఇక్కడ కూడా పెన్ను, బాక్స్ కూడా కొనుక్కున్నాడు అని చెప్పి రాసుకొని ఆ ఐటెంని మనం ప్రైజ్ని రాజు ఎక్కడైతే ఏ ఏ ఐటమ్స్ని కొన్నాడో వాటన్నింటినీ కూడా సమ్ చేస్తే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ 12 నెంబర్ ఆఫ్ రోస్లో అంటే 12 నెంబర్ ఆఫ్ నేమ్స్లో రాజు నేము ఎక్కడెక్కడ ఉందో మనం చెప్పడం ఈజీనే. కానీ 1200 నేమ్స్ ఉంటే అక్కడ రాజు నేమ్ని మనం ఎప్పటికైనా వెతకగలము? పైగా అలా చేయటం వల్ల చాలా ఎక్కువ టైం పడుతుంది. కొన్ని సందర్భంలో అలా చేయడం దాదాపుగా అసాధ్యం, చేయలేము. అట్లాగే ఈ కాలిక్యులేషన్స్ కూడా తప్పయ్యే అవకాశాలు 99% ఉన్నాయి. సో అందుకని మనం ఈ పైవట్ టేబుల్ని యూజ్ చేస్తాము. అట్లాగే ఈ పెన్ను ఎంతమంది కొన్నారు, పెన్సిల్ ఎంతమంది కొన్నారు, బాక్స్ ఎంతమంది కొన్నారు, ఇట్లాంటి విషయాలని కూడా మనం ఈ పైవట్ టేబుల్ ద్వారా డ్రా చేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ పైవట్ టేబుల్ని ఏ విధంగా డ్రా చేయాలి అనేది చూపించబోతున్నాను. ముందుగా పైవట్ టేబుల్ను డ్రా చేయడానికి ఇక్కడ ఈ డేటాని టేబుల్ ఫార్మేట్లోకి మార్చాలి. అదేంటి సార్, ఇది టేబుల్ ఫార్మేటే కదా, ఇది టేబులే కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది టేబుల్లా కనిపించినా కూడా టేబుల్ కాదు. అందుకు మనం ఏం చేయాలంటే ఈ డేటాలో ఎక్కడో ఒక చోట మనం మౌస్తో క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. ఇప్పుడు నేను Ctrl+A అంటున్నా, అంటే డేటా మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు Ctrl+T నా కీబోర్డ్లోని Ctrl+T నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు డేటా అనేది సెలెక్ట్ అయింది కదా, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇదేమైంది, ఒక టేబుల్ ఫార్మేట్లోకి వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఈ టేబుల్లో ఎక్కడో ఒక చోట నా మౌస్ని పెట్టి ఇన్సర్ట్కి వెళ్ళి పైవట్ టేబుల్ ఇన్సర్ట్లోని గమనించండి, ఇన్సర్ట్లో పైవట్ టేబుల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మరొక పాపప్ వచ్చింది. అదేంటంటే పైవట్ టేబుల్ని ఎక్కడ డ్రా చేయమంటారు అని అడుగుతుంది. అడిగి ఇక్కడ ఏమంటుంది, న్యూ వర్క్షీట్ అంటున్నాడు. ఆ కింద ఎగ్జిస్టెంట్ వర్క్షీట్ అంటున్నాడు. ఇది చిన్న టేబులే కాబట్టి ఎగ్జిస్టెంట్ వర్క్షీట్లో మనం పెట్టుకుందాం. అందుకని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, అక్కడ మనము అడ్రస్ ఇవ్వాలి. అంటే ఏ సెల్ నుంచి మనం పైవట్ టేబుల్లో డ్రా చేయాలనుకుంటున్నామో అక్కడ అడ్రస్ ఇవ్వాలి. అందుకని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేశాను. ఇది హెచ్ కాలంలో ఉంది, ఇది 5 రోలో ఉంది, అందుకని H5 దీని అడ్రస్. ఇక్కడ చూడండి పైవట్ టేబుల్ అంటే ఈ పైవట్ టేబుల్ నేమ్ వచ్చింది, షీట్ నేమ్ వచ్చింది $H$5. సో ఇక్కడ మనము ఈ పైవట్ టేబుల్ని డ్రా చేయొచ్చు. నేను ఓకే అంటున్నా. ఓకే అనగానే ఇక్కడ ఇట్లా వచ్చింది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు నేను ఏ స్టూడెంటు ఎంత ఖర్చు పెట్టారు అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అందుకని స్టూడెంట్ని తీసుకొచ్చి రోస్లో వేస్తున్నా. ఈ స్టూడెంట్ ఉంది కదా, ఇక్కడ స్టూడెంట్ని పట్టుకొని రోస్లో వేసా. ప్రైజ్ని తీసుకొచ్చి వాల్యూస్లో వేసా. ఇప్పుడు చూడండి, రాజు 85 రూపీస్, రాకేష్ ఎంత 115 రూపీస్, రవి 10 రూపీస్ అండ్ శ్రీను 25 రూపీస్. టోటల్ అందరూ కలిపి ఎంత ఖర్చు పెట్టారు అంటే
235 రూపీస్. సో ఈ విధంగా పైవట్ టేబుల్ని డ్రా చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. అందుకని ఇక్కడ ఈ టేబుల్నే నేను కంట్రోల్ ఏ అని చెప్పి కంట్రోల్ సి అంటున్నా. అంటే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి కంట్రోల్ వితో పేస్ట్ చేసి ఇప్పుడు ఏమంటానంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఏ ఐటమ్ని ఎన్నిసార్లు కొన్నారు అనేది చూద్దాం. అందుకని ఐటమ్ తీసుకొచ్చి రోస్లో వేసాను, సీరియల్ నెంబర్ తీసుకొచ్చి వాల్యూస్లో వేస్తున్నాను. వాల్యూస్లో వేస్తే సమ్ ఆఫ్ సీరియల్ నెంబర్ అంటుంది. ఇది ఇక్కడ సమ్ చేయకూడదు. ఇక్కడ డౌన్ యారో నొక్కి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్కి వెళ్ళి సమ్ కాదు కౌంట్ అని చెప్పి ఓకే అనాలి. చూసారా, ఇప్పుడు బాక్స్ ఇద్దరు కొనుక్కున్నారు, ఇక్కడ బుక్ ఇద్దరు కొనుక్కున్నారు, బాక్స్ ముగ్గురు కొనుక్కున్నారు, పెన్ 4, పెన్సిల్ 3, అట్లాగా 12 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ కూడా 12 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సరిపోయింది కదా. వెరీ గుడ్. సో ఈ విధంగా మనం పైవట్ టేబుల్స్ని డ్రా చేయొచ్చు. మళ్ళీ మనం మరొక కాన్సెప్ట్తో కలుద్దాం.